హాయ్ అండి, హలో, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీబాస్ కుకింగ్ అరోమా. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై కుక్కర్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈజీ వేగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో. ఇది కైండ్ ఆఫ్ అన్నీ మిక్స్ చేసేసి ఒకటేసారి కుక్కర్లో వేస్తాను. ఓకే, లెట్స్ గో ఇంటు ద రెసిపీ. ఓకే, ఇది వచ్చి దగ్గర ఒక 700 గ్రామ్స్ ఉంటుందండి చికెన్. నేను ఆల్రెడీ వాష్ చేసుకున్నాను, నీట్గా వాష్ చేసుకొని మొత్తం క్లీన్ చేసేసాను. దీంట్లో ఇట్లా కొంచెం అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా, అదంతా తీసి నేను క్లీన్ చేసుకున్నాను. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సాల్ట్, చూడండి చాలా ఈజీగా ఒకటేసారి అంతా అయిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు, ఇది ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇది మన గరం మసాలా, అంటే ఇది నేను ఇంట్లో చేసింది కాదు, బయటికి వెళ్ళి తీసుకొచ్చింది గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ స్పూన్ తోటి వేస్తున్నాను. ఇది ఫ్రెష్గా నూరింది కాబట్టి ఎక్కువ వేస్తే మళ్ళీ చాలా ఘాటు అయిపోతుంది ఎక్కువ వేస్తే, కాబట్టి నేను ఒక స్పూన్ అంతా వేసాను. అలాగే పెరుగు ఒక 50 గ్రామ్స్ అంత పెరుగు. నేను చెప్పాను కదా ఈజీ వే డిఫరెంట్ అనేసి. దీంట్లో నేను ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 4 స్పూన్స్ అంతా, 4 ఆయిల్ స్పూన్స్ ఉంటాయి కదా, దానంతా ఆయిల్ వేసేసాను. సో ఇదంతా మనము మిక్స్ చేసేసుకున్నాము. కొంచెం జీరా పౌడర్ కూడా వేస్తాను. హాఫ్ స్పూన్ అంతా జీరా పౌడర్ వేసానండి. ఇప్పుడు ఇదంతా మనము మంచిగా మిక్స్ చేస్తాం. మళ్ళా మసాజ్ టు చికెన్. సో ఎంతమంది చూస్తున్నారండి నా వీడియోస్? ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొంతమంది పెడుతున్నారు మటన్ రెసిపీ, మటన్ పులావ్ కావాలని, నేను చేస్తాను. సో ఇది వచ్చి ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. నేను దీంట్లో ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయట్లేదు, ఇలాగే మొత్తం మిక్స్ చేసేసాను. చూసారు కదా, ఆయిల్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. నేను దీంట్లో 1 డ్రాప్ కూడా నేను ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాను. నేను చెప్పాను కదా 1 డ్రాప్ కూడా వాటర్ అనేది నేను వేయలేదు. వేయకుంటే ఇవ్వండి, కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. యాక్చువల్లీ చికెన్ కాబట్టి తొందరగా కుక్ అవుతుంది, కానీ 3 విజిల్స్, ఎగ్జాక్ట్లీ 3 విజిల్స్ అయితే ఇనఫ్ అవుతుంది, సరిపోతుంది. లేదు కొంచెం ఇప్పుడు మనం పెరుగు వేసాం కదా, పెరుగులో వాటర్ వస్తుంది, చికెన్లో వాటర్ వస్తుంది, కాబట్టి మనం పెట్టాలంటే కొంచెం ఒక 4 విజిల్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఆల్ ది బ్యాచులర్స్, దిస్ ఇస్ ద ఈజీ రెసిపీ, యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ అవుట్ వన్స్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అంటే ఎవరు లేకపోయినా ఈజీగా మనం చేసేసుకోవచ్చు, బ్యాచులర్స్ చేసుకోవచ్చు స్పెషల్లీ. సో వాళ్ళ కోసం ఈ రెసిపీ. చాలామంది అడుగుతున్నారు ఈజీ రెసిపీస్ చూపించమని, సో ఐఎమ్ షోయింగ్ దిస్. సో కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ కంపల్సరీ. సో ఇంకా కొన్ని రెసిపీస్, మళ్ళీ కొత్త రెసిపీస్ తీసుకొస్తాను, చెప్తాను, చేస్తాను అండి. నేను స్టీమ్ అయిపోయే వరకు వెయిట్ చేస్తాను. సో ఇగో ఇలాగ వాటర్ ఏం వేయలేదు, ఇలాగ వచ్చిందనమాట. ఓకే, సో ఇలాగ ఉంటుంది చికెన్. కొంచెము నేను కొంచెం అంటాలి అన్న ఆలోచనతో నేను కొంచెం ఎక్కువసేపు పెట్టాను. సో మనం డిష్ అవుట్ చేసుకున్నామండి. ఇది ఇలా ఉట్టిగా కూడా తినేయచ్చు, ఏమంటారు, అన్నంలో అయితే తినొచ్చు, చపాతీలో తినొచ్చు. చపాతీ అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం కారము ఎక్కువ తినే వాళ్ళైతే దే కెన్ హ్యావ్ ఇట్ డైరెక్ట్లీ ఆల్సో, నో ప్రాబ్లం. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఆయిల్ కూడా నేను 4 స్పూన్స్, 3 to 4 అండి.
మొత్తము డిష్ అవుట్ చేసేసాను. మీకు ఎందుకు డిష్ అవుట్ చేశానంటే నేను చూపిద్దామని. చూడండి, ఇలాగా మొత్తం కొంచెం అడుగంటింది అనుకోండి, చికెన్ టేస్ట్ బాగుంటుందని నేను ఇలా కుక్ చేశాను. సో ఇదండి, ఈజీగా ఉంది కదా, మీకు ఏమి ఆనియన్స్ కట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఏం లేదు కదా. సో దిస్ ఇస్ చికెన్ ఫ్రై ఇన్ కుక్కర్. ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా టైం కూడా పట్టట్లేదు. టైం నాకు తెలిసి ఒక 3 విజిల్స్, 3 to 4, ఎందుకంటే వాటర్ వేయలేదు కదా, అందుకే అంత త్వరగా అయిపోయింది. సో కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఆల్ ద బ్యాచులర్స్, ఎస్పెషలీ మై ఫ్రెండ్, హీ వాస్ టాకింగ్, అంటే చెప్పాడనమాట, బాగున్నది నువ్వు చేసే డిషెస్ బాగున్నాయి, స్పైసీగా ఉండే డిషెస్ చెప్పమని. సో దిస్ ఇస్ జై, దిస్ యూ కెన్ జస్ట్ సీ దిస్, ఇట్స్ వెరీ ఈజీ, యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ ఇన్ యువర్ ప్లేస్, ఆస్ట్రేలియా. ఓకే, థ్యాంక్ యూ.